హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బడ్జెట్లో ఇంకొక మంచి స్మార్ట్ వాచ్ విత్ మంచి బిల్డ్ క్వాలిటీ అలాగే చాలా రకాల ఫీచర్స్తో తీసుకొచ్చిన ఒక కొత్త స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది రియల్మీ బ్రాండ్కి సంబంధించిన వాళ్ళ టెక్ లైఫ్ బ్రాండు డీజో అనే బ్రాండ్ ఉంది కదా, సో వాళ్ళు లాంచ్ చేసిన డీజో వాచ్ ప్రో. ఇది ప్రో వేరియంట్. సో ఈ డీజో వాచ్ ప్రోని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి అండ్ దీని ప్రైజింగ్ ఏంటి, డిజైన్ ఎలా ఉంది, ఇవన్నీ ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. యాక్చువల్గా ఇది వీళ్ళు రీసెంట్గానే లాంచ్ చేశారు. సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ఇది మీకు ఫ్లిప్కార్ట్లో సేల్లో కూడా రానుంది. 2 కలర్స్ ఉంటాయి దీంట్లో, బ్లూ అలాగే బ్లాక్. సో మన దగ్గర ఉంది బ్లాక్ కలర్ వేరియంట్. సో దాన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే చూద్దాం. బాక్స్ పైన మీకు ఇక్కడ డీజో వాచ్ ప్రోకి సంబంధించిన డిజైన్ ఉంటుంది. ఇది స్క్వేర్ డైల్తో వస్తుంది, TFT డిస్ప్లేతో వస్తుంది, 1.75 ఇంచెస్ డిస్ప్లే అనమాట. అండ్ బాటమ్ సైడ్ డీజో వాచ్ ప్రో అని ఇక్కడ రాసింది, అలాగే రియల్మీ టెక్ లైఫ్ బ్రాండింగ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసింది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా రాసి ఉంటాయి. 1.75 ఇంచెస్ హై రెజల్యూషన్ ఫుల్ టచ్ స్క్రీన్, అలాగే బ్లడ్ ఆక్సిజన్, అలాగే హార్ట్ రేట్ మానిటరింగ్ దీంట్లో ఉందని, అలాగే బిల్ట్ ఇన్ డ్యూయల్ జీపీఎస్తో వస్తుంది. జీపీఎస్ ప్లస్ గ్లోనస్ 2 సపోర్ట్ అయితే దీంట్లో ఉంటుంది. అండ్ 90 డిఫరెంట్ స్పోర్ట్స్ ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. 14 డేస్ పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. IP68 వాటర్ రెసిస్టెంట్, అలాగే లైవ్ వాచ్ ఫేసెస్, ఇలా చాలా రకాల ఫీచర్స్ అయితే మనకి బ్యాక్ సైడ్ మెన్షన్ చేస్తుంది. అలాగే ఇక్కడ మీకు రియల్మీ లింక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలని ఇక్కడ వీళ్ళ లింక్ యాప్కి సంబంధించిన లోగో కూడా వీళ్ళు ఇక్కడ వేశారు. అండ్ ప్రైజింగ్ మాత్రం బాక్స్ పైన చాలా ఉంది, కానీ ఇది యాక్చువల్గా వీళ్ళు లాంచ్ చేసింది 4,499 రూపాయలకి లాంచ్ చేశారు. సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ఇది మీకు సేల్లోకి అయితే రానుంది. ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే లోపల వాచ్ ఉంటుంది. మన దగ్గర ఉంది బ్లాక్ కలర్ వేరియంట్. అండ్ లోపల ఒకవైపు మీకు ఛార్జింగ్ చేసుకోవడానికి ఒక డాక్ ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి వాచ్ తీసుకెళ్ళి దాంట్లో కూర్చోబెట్టాలి. అండ్ లెఫ్ట్లో దీనికి సంబంధించిన ఒక యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది. అంతే, బాక్స్లో ఇవే ఉంటాయి, ఇంకా ఏమీ ఉండవు అనమాట. ఇక వాచ్ డిజైన్ విషయానికి వెళ్తే ఇది మనకి టోటల్గా మెటల్ ప్లస్ అలాగే ప్లాస్టిక్ బిల్డ్తో చాలా సాలిడ్గా తయారు చేశారు. ఇది రెక్టాంగులర్ బిల్డ్తో ఉంటుంది, రెక్టాంగులర్ డిస్ప్లేతో వస్తుంది. చూడటానికి మాత్రం చాలా సాలిడ్గా ఉంటుంది. అలాగే రైట్ సైడ్ ఒక బటన్ ఉంటుంది. అండ్ ఇది మీకు ఎలాంటి ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి మాత్రం కుదరదు అనమాట. ఇది జస్ట్ నోటిఫికేషన్స్ మాత్రమే చూపిస్తుంది, కానీ ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి కుదరదు. కాకపోతే దీంట్లో GPS ట్రాకింగ్ అయితే ఉంటుంది. మీరు వాకింగ్ చేస్తూ ఉంటారు కదా, జాగింగ్ లాంటివి, అలాంటప్పుడు మీకు మీ యాప్లో రియల్మీ లింక్ యాప్లో మీరు ఎక్కడి వరకు వెళ్ళారు ఆ ట్రాక్ మొత్తం కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. అదొక ఫీచర్ అయితే దీంట్లో వీళ్ళు యాడ్ చేస్తారు. బ్యాక్ సైడ్ ఒక సర్కిల్ డిజైన్ ఉంటుంది. దీంట్లో మీకు హార్ట్ రేట్ మానిటరింగ్కి సంబంధించిన సెన్సార్స్, అలాగే వాచ్ ఛార్జింగ్ చేసుకోవడానికి పిన్స్ ఇలాంటివి అయితే ఉంటాయి. అండ్ స్ట్రాప్ విషయానికి వెళ్తే ఇది రబ్బర్ స్ట్రాపే, మన రెగ్యులర్ రబ్బర్ స్ట్రాప్ లాగా ఇచ్చారు. అండ్ మనకి రెక్టాంగులర్ హోల్స్తో ఉంటుంది. అండ్ ఇక్కడ డీజో బ్రాండింగ్ కూడా ఉంటుంది. అండ్ ఇది రిమూవబుల్ స్ట్రాప్స్ కూడా, మీరు ఫ్యూచర్లో ఏదైనా వాచ్ స్ట్రాప్ ఖరాబ్ అయినా కొత్తది కొనుక్కొని రీప్లేస్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే, ఇక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం సన్లైట్లో కూడా చాలా మంచి విజిబిలిటీతో ఈ డిస్ప్లేని తీసుకొచ్చారు. నేను ఆల్రెడీ సన్లైట్లోనే టోటల్గా మీకు ఇప్పుడు రికార్డ్ చేసింది మొత్తం కూడా సన్లైట్లోనే రికార్డ్ చేశాను. సో ఓవరాల్గా మాత్రం డిస్ప్లే క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. మీరు చేతికి పెట్టుకున్నప్పుడు కూడా సన్లైట్లో అంటే టోటల్గా డే లైట్లో కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది డిస్ప్లే. మీకు దాంట్లో ఉన్న టెక్స్ట్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ దీనికి రైస్ టు వేకప్ ఫీచర్ కూడా ఉంది. మీరు ఇలా చేయనగానే వెంటనే మీకు డిస్ప్లే చేస్తుంది వాచ్ ఫేస్ని. అండ్ వాచ్ కనెక్ట్ చేసుకోవడానికి మీరు రియల్మీ లింక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మీకు ప్లే స్టోర్లో ఉంటుంది, ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు వాచ్ ఒకసారి ఆన్ చేస్తే ఇక్కడ మీకు ఒక QR కోడ్ చూపిస్తూ ఉంటుంది. ఈ QR కోడ్ని మీరు ఆ యాప్తో స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇది కనెక్ట్ అయిపోతుంది. డీజో వాచ్ ప్రో అని అక్కడ మీకు చూపిస్తుంది అనమాట. అండ్ దాంట్లో సెట్టింగ్స్లో కూడా రియల్మీ లింక్ యాప్లో కూడా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేవి అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. వాచ్ ఫేసెస్ అక్కడ ఒక 100 కంటే ఎక్కువగానే వాచ్ ఫేసెస్ ఉంటాయి. అలాగే రకరకాల ఫీచర్స్ దాంట్లో ఉంటే మీరు ఒక్కొక్కటి మీరు త్రూ అవుట్ వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఒకసారి వాచ్లో ఉన్న ఇంటర్ఫేస్ విషయానికి వెళ్తే ఇంతకుముందు వచ్చిన రియల్మీ వాచెస్లో ఉన్న ఇంటర్ఫేస్ లాగే ఉంటుంది. సేమ్ ఫీచర్స్ ఇక్కడ కూడా ఉంటాయి మీకు. అండ్ వాచ్ ఫేస్ మాత్రం ఇక్కడ ఒక గేర్తో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దీంట్లో డిఫాల్ట్గా మీకు ఒక 5 వాచ్ ఫేసెస్ ఉంటాయి. అండ్ మీకు ఇంకా నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ కావాలంటే రియల్మీ లింక్ యాప్ ద్వారా మీరు అక్కడ నుంచి ఇక్కడికి సింక్ చేసుకోవాలన్నమాట. సింక్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాచ్ ఫేస్ అనేది వచ్చేస్తుంది దీంట్లోకి. అండ్ ఒకసారి మనం పైనుంచి కిందకి డ్రాగ్ చేస్తే నోటిఫికేషన్స్ చూపిస్తూ ఉంటుంది. అలాగే లెఫ్ట్ నుంచి ఇలా అన్నాం అనుకోండి, ఇక్కడ మీకు కంట్రోల్ ప్యానల్ ఉంటుంది. దీంట్లో బ్రైట్నెస్ కంట్రోల్ కావచ్చు, అలాగే థియేటర్ మోడ్ కావచ్చు, డూ నాట్ డిస్టర్బ్ మోడ్ కావచ్చు, అలాగే మీకు ఇక్కడ సెట్టింగ్స్ బటన్ కావచ్చు, టైము, డేట్ ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటుంది. ఒకసారి కింద నుంచి పైకి అన్నారనుకోండి, ఇక్కడ యాప్ ట్రే కనిపిస్తూ ఉంటుంది. ఈ యాప్ ట్రేలో మీకు యాక్టివిటీ కంట్రోల్స్ ఉంటాయి, అలాగే హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2, స్లీప్, అలాగే వర్కౌట్ రికార్డ్స్, వారం రోజుల రికార్డ్స్ దీంట్లో సేవ్ అవుతూ ఉంటాయి.
ఆ తర్వాత మీకు అలారము, వెదరు, అలాగే స్టాప్ వాచ్, టైమరు, మ్యూజిక్, కెమెరా షట్టరు, బ్రీత్, ఫైండ్ మై ఫోన్, రియల్మీ లింక్, అలాగే లాస్ట్ సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే లోపల మీకు వాచ్ ఫేసెస్, అలాగే డిస్ప్లే బ్రైట్నెస్ కంట్రోల్, ఫిట్ నోటిఫికేషన్స్ ఉంటాయి. అంటే మీకు డ్రింక్ రిమైండర్, అలాగే బ్రీత్ రిమైండర్, అలాగే సెడెంటరీ రిమైండర్, గోల్ అచీవ్ అయినట్టు ఇలాంటి నోటిఫికేషన్ చూపిస్తూ ఉంటాయి. తర్వాత డు నాట్ డిస్టర్బ్ మోడ్, బ్యాటరీ, అలాగే జనరల్లోకి వెళ్తే మీకు యాప్ ట్రే ఎలాగ పెట్టుకోవాలి, లిస్టా లేకపోతే గ్రిడ్డా, ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. ఇంకా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. ఇవి కూడా చాలా రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట. అండ్ ఒకసారి మన యాక్టివిటీలోకి వెళ్తే ఇక్కడ మీకు స్టెప్ కంట్రోల్ ఉంటుంది. ఆ తర్వాత మీకు స్లీపింగ్ కంట్రోల్ ఉంటుంది, స్లీపింగ్ మానిటర్ ఉంటుంది, అలాగే హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుంది. ఆ తర్వాత వెదర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు SpO2 ఫంక్షనాలిటీ కూడా ఉంటుంది. ఈ SpO2తో నేను ఆల్రెడీ నా దగ్గర డాక్టర్ మోరెఫన్ ఆక్సిమీటర్తో కూడా నేను టెస్ట్ చేసి చూశాను. సో రెండింటిలో కూడా సేమ్ వచ్చింది, 99 అని చూపించింది. సో కొంచెం ట్రస్టెడే కదా డాక్టర్ మోరెఫన్ అంటే, ఆల్మోస్ట్ యాక్యురేట్గానే ఇది కూడా మీకు చూపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా SpO2 ఫంక్షనాలిటీ మాత్రం చాలా మంచిగానే ఉంది. అండ్ దీంట్లో హార్ట్ రేట్ మానిటరింగ్, బీపీ మానిటరింగ్, ఇలాంటి ఫీచర్స్ కూడా ఉంటాయి. అండ్ దీంట్లో మీకు IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా ఇది మీకు. సో స్విమ్మింగ్ చేసుకోవడానికి కూడా ఇది కొంచెం యూజ్ అవుతుంది. అండ్ ఇక బ్యాటరీ లైఫ్ విషయానికి వెళ్తే వీళ్ళు క్లైమ్ చేసేది 14 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ క్లైమ్ చేస్తున్నారు. సో ఒకసారి ఛార్జ్ చేసుకుంటే నియర్లీ మనకు ఒక వారం నుంచి 10 రోజులు అయితే మనం ఈజీగా వేసుకోవచ్చు మనం వాడకానికి. వీళ్ళు ల్యాబ్ రికార్డ్స్ ప్రకారం అయితే 14 రోజులు అని చెప్తారు, కానీ మనం ఒక 10 రోజులు రఫ్గా వేసుకోవచ్చు. 10 రోజులు ఒక స్మార్ట్ వాచ్ అంటే చాలా చాలా ఎక్కువనే చెప్పాలి. కాలింగ్ ఫీచర్ ఉన్న వాచెస్ 1 డే ఆర్ 1.5 డే అంతకంటే ఎక్కువ రావు. ఇందులో కాలింగ్ ఫీచర్ లేదు కాబట్టి మనకి ఇంత బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇస్తుంది అనమాట. అండ్ దీంట్లో మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది, కాలింగ్ నోటిఫికేషన్ చూపిస్తుంది, మీకు ఎవరైనా ఫోన్ కాల్ చేస్తుంటే చూపిస్తుంది, మ్యూట్ చేసుకోవచ్చు, అలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. కానీ మీకు కాల్ మాట్లాడుకోవడానికి మాత్రం రాదు. అలాగే దీంట్లో మీకు యాప్ నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే మీకు వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇవన్నీ మీరు యాప్లో అక్కడ ఏవేవి యాప్స్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే ఆ యాప్స్కి సంబంధించి అన్ని నోటిఫికేషన్స్ దీంట్లో మీకు చూపిస్తూ ఉంటాయి. అండ్ వాచ్ ఫేసెస్ మీకు దగ్గర 100 కంటే ఎక్కువగానే ఉంటాయి. అండ్ దీంట్లో స్పోర్ట్స్ మోడ్స్ దగ్గర 90 కంటే ఎక్కువగా ఉంటాయి. రకరకాల ఫీచర్స్ వీళ్ళు చాలా యాడ్ చేశారు. సో ఇది DIZO వాచ్ ప్రోకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్. దీని ప్రైసింగ్ వీళ్ళు 4,499 రూపాయలు పెట్టారు. సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ఇది మీకు ఫ్లిప్కార్ట్లో సేల్లో అయితే రానుంది. దీంట్లో 2 కలర్స్ ఉంటాయి, బ్లూ అలాగే బ్లాక్. ఒకసారి చెక్ చేయండి. బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. అండ్ ఫీచర్స్ కూడా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మేజర్గా బ్యాటరీ లైఫ్ దీంట్లో చాలా బాగుంది, అదైతే చాలా ఇంప్రెసివ్ అనమాట. అది ఒకసారి చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్ DIZO వాచ్ ప్రోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.